వ్యూవర్స్ అందరికీ నమస్తే. మనతో ఉన్నారు సువర్ణ వర్తక సంఘం రాజమండ్రి అధ్యక్షుడిగా 2015 నుంచి ప్రస్తుతం కూడా కొనసాగుతున్న కడియాల శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటే కడియాల ఫ్యామిలీ దాదాపు 5 దశాబ్దాలుగా రాజమండ్రి సువర్ణ వర్తక మార్కెట్లో ఒక బ్రాండ్గా చలామణి అవుతున్నారు. ఇటీవల కాలంలో మాదే అసలైన సువర్ణ వర్తక సంఘం అని చెప్పి జనరల్ బాడీ ఒకటి నిర్వహించినట్లు మీటింగ్ పెట్టారు. దాంట్లో వేడిగా చర్చ జరిగింది. ప్రధానంగా కడియాల శ్రీనివాస్ గారిని టార్గెట్ చేస్తూనే ఈ కార్యక్రమం అంతా జరిగింది. వాటన్నిటి మీద మన సమాధానాలు అడిగే దాని గురించే ఈ ప్రత్యేక ఇంటర్వ్యూని శ్రీనివాస్ గారితో ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్. అసలు సువర్ణ వర్తక సంఘం కానీ రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇవి ఇందులో పెద్దగా రాజకీయాలు చోటు చేసుకోవు, కామ్గా వర్తకుల సమస్యలు తీర్చుకుంటారు. అవును సార్. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే మీరు కొంతమంది కలెక్షన్స్ చేస్తున్నారు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అసలైన సువర్ణ వర్తక సంఘం మాదే, వేరే వాళ్ళు మాది సంఘం అని చెప్పి వెళ్తే కనుక ఇబ్బంది పడతారని చెప్పి వర్తకులకి లేఖలు విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఎన్ని జరిగాయి. అవును సార్. ఆ తరువాత ఇటీవల రాజమండ్రి సువర్ణ వర్తక సంఘం భవనంలో ఒక సమావేశం జరిగింది. మిమ్మల్ని సంఘం నుంచి బహిష్కరించామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ తర్వాత కొత్త కమిటీని ప్రకటించామని చెప్తున్నారు. ఇవన్నీ ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది సువర్ణ వర్తక సంఘంలో? ఈ సువర్ణ వర్తక సంఘం 2015లో ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో నేను నెగ్గడం జరిగిందండి. జరిగిన తర్వాత 2016లో బాడీని రిజిస్టర్ చేయడం జరిగిందండి. అంటే ఓటింగ్ ద్వారానే ఎన్నుకున్నారు? ఓటింగ్ ద్వారా నన్ను ఎన్నుకున్నారండి. ఎంతమంది సభ్యులు మీకు అసలు? ఇంచుమించుగా 400 మంది చిల్లర సభ్యులు ఉంటారండి. 400 షాపులు ఉంటాయండి. దాంట్లో బంగారు వర్తకులు, వెండి వర్తకులు, యాసిడ్ షాప్ వాళ్ళు, ముత్యాల వర్తకులు, డైమండ్ వర్తకులు, వీళ్ళందరూ కలిపి మేము ఒక సంఘం కింద మా పూర్వీకులు ఏర్పాటు చేసుకున్న దానికి మేము సంఘం ఎలక్షన్ పెట్టినప్పుడు ఎలక్షన్ పెడితే నేను జనరల్గా ఓటింగ్లో నేను నెగ్గానండి. ఓకే. నెగ్గిన తర్వాత కూడా మేమందరం కలిసే పనిచేసేవాళ్ళం అండి. 2016లో నేను బాడీని రిజిస్టర్ చేయడం జరిగిందండి. నేను దాదాపుగా జిల్లా సువర్ణ సంఘానికి జాయింట్ సెక్రటరీగా 9 సంవత్సరాలు సేవలు చేయడం జరిగిందండి. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి డైరెక్టర్గా 3 సంవత్సరాలు ఏకగ్రీవంగా జరిగిందండి. కంటిన్యూగా 2015 నుంచి ఈ రోజు వరకు నేను సువర్ణ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటున్నానండి. ఈ ఉండడంలో కొంతమంది వ్యక్తులు ఈ మధ్యకాలంలో ఈ కంటిన్యూగా 2019 నుంచి కొన్ని అవకతవకలు చేస్తున్నారని మా దృష్టికి వస్తే మేము ఇప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టి వర్తకుల్ని అలర్ట్ చేసి వర్తకులకి ఏ ఇబ్బంది కలగకుండా మేమందరం కూడా ఒకే తాటి మీద నడుస్తూ ఏ పని వచ్చినా సరే రాత్రి పగళ్ళు ఎక్కువ మాకు పోలీస్ వారి కేసులు వస్తుంటాయండి. పోలీస్ వారి కేసులు వస్తున్నప్పుడు చాలా సున్నితంగా డీల్ చేయాలండి. వర్తకుడు బాధపడకూడదు, అట్ ద సేమ్ టైం పోలీస్ వారు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. ఈ కేసులు అలాగే ఉంటాయండి. మేము సెటిల్ చేసినప్పుడు కూడా ఇరు వర్గాలకు కూడా బాధ కలగకుండా మేము చేసి పెడతామండి. దానివల్ల మాకు అలవాటు అయిపోయింది సార్. ఎందుకు అని అడుగుతారేమో, 5 దశాబ్దాల నుంచి మా పెద్దనాన్నగారు కడియాల వెంకటేశ్వరరావు అండి, ఆయన ప్రెసిడెంట్ చేశారండి. ఆయన ప్రెసిడెంట్ చేసిన తర్వాత మళ్ళీ జిల్లా సంఘాన్ని వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి జిల్లా సంఘాన్ని నడిపారండి ఆయన. రాజమండ్రి నుంచి కూడా స్టేట్ సంఘం కూడా రాజమండ్రిలోనే పుట్టిందండి. సేట్ మురళీధర్ రామ్ కుమార్ గారు ఇలాంటి పెద్దలందరూ కలిపి రాజమండ్రిలోనే ఇది పుట్టిందండి. స్టేట్ వర్తక సంఘం కూడా ఇక్కడే పుట్టింది సార్. పుట్టిన తర్వాత మా పెద్దనాన్న గారు కాలం చేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ మా అన్నయ్య గారు కడియాల వరబాబు గారు ప్రెసిడెంట్గా చేశారండి. ప్రెసిడెంట్గా చేసిన తర్వాత ఆయన దిగిన తర్వాత నా అయ్యం వచ్చేటప్పటికి నాకు ఎలక్షన్ పెట్టడం జరిగిందండి. అప్పుడే నేను ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఒక 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేసిన తర్వాత ప్రెసిడెంట్గా ఒక 3 సంవత్సరాలు చేశారండి. ఆయన చేసిన తర్వాత నేను 2015లో విజయం సాధించానండి. విజయం సాధించి ఈ సువర్ణత్వ సంఘానికి సువర్ణత్వ సంఘం రీ అని పెడతారు సార్ ఎప్పుడు. ఈ రీ అంటే ఏటని అత్తమాని అడిగేవాడిని నేను. సువర్ణత్వ
సంఘం మీటింగ్ ప్రతి మీటింగ్లో రిజిస్ట్రేషన్ రీ అంటే ఏంటని అడిగితే రిజిస్ట్రేషన్ అనేవారు. ఏదంటే నువ్వు మాట్లాడకనివ్వరండి పెద్దలు. అదే పెద్దలు మాట్లాడద్దు అన్నప్పుడు అంటే రిజిస్ట్రేషన్ కూడా వ్యాలిడ్లో లేదా ఫోర్స్లో లేదా అప్పుడు ఫోర్సులు లేదేమో అండి. ఓకే వీళ్ళు ఎవరు కూడా దీని మీద మాట్లాడేవారు కదా సార్. ఓకే ఎందుకు మాట్లాడేవారో నాకు అర్థం కాదు. నేను ప్రతిసారి అడిగేవాడిని, అరే నువ్వు కుర్రోడు రా, ఇంకా నువ్వు ఎదగాలి, ఇప్పుడు అప్పుడే వాటిల్లో ఏం మాట్లాడకనివ్వరు. అప్పుడు నేను ఏమనివ్వండి అంటే రీ అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ అన్నారు. నెంబర్ తీయించచ్చు కదండి, మనం వెళ్దాం. వెళ్ళి సంఘాన్ని తోపుడు బండ్లు వర్తకుల దగ్గర నుంచి ప్రతి చిన్న వర్తకం కూడా రిజిస్టర్ చేసుకొని నా నెంబర్ ఇదని వేసుకుంటున్నారు. అవును, ఎంత వర్తకం చేస్తూ మనకి ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఎంత చిన్న కోట అయినా సరే బంగారు కోట అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనకు గౌరవిస్తారు. ఈ గౌరవాన్ని మనం ఎందుకు నిలబెట్టుకోకూడదు? కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ రూపాయలు అంటారు, అదే బంగారు కోట అంటారు, అదే కడియాల సీన్ అన్నవాడు మన ప్రెసిడెంట్ రా, మనోడరా, ఈ గొప్ప ఇవన్నీ చేస్తాడు కదరా అంటారు. ఈ రీని ఇలా ఉంచకూడదు, మనం రిజిస్టర్ చేయాలని వాడిని దాని గురించి ఎప్పుడు నన్ను మాట్లాడించేవారు కదా సార్. 2015లో నేను ఎప్పుడైతే నెగ్గానో నాకు స్వతంత్రం వచ్చింది. వచ్చినంటే తీసుకొని వెళ్ళి బాడీని రిజిస్టర్ చేశానండి కాకినాడలో వేసుకొని నా కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని నేను కొనసాగుతున్నాను సార్. ఈ కొనసాగుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు మా మీద టార్గెట్ చేసుకుంటూ కడియాల బ్రాండ్ అన్నది మార్కెట్లో ఉండకూడదని కొంతమంది అధికార పక్ష నేతలతో కలిపి మమ్మల్ని టార్గెట్ చేసి నన్ను కానీ మా అన్నయ్యను కానీ ఇక్కడ మనల్ని నామరూపాలు లేకుండా చేసేయాలని మా మీద వర్తకుల్ని కూడా కన్వర్ట్ చేసి ఎలాగా వీళ్ళొద్దు, వీళ్ళు తలలు తీసేస్తా అంటున్నారు, అయి నరికేస్తా అంటున్నారు. అది కూడా ఉంది, మీరు తలలు తీసేస్తామని కూడా మన మీటింగ్లో మాట్లాడారు. తలలు తీసేస్తారని చెప్పి కొంతమంది బెదిరించారు, ముఖ్యంగా మీరే. తర్వాత లీగల్ నోటీసులు ఇచ్చారు, మేము కోర్టులకు బెదరం, మీరు తలలు తీసేస్తారంటే 32 సార్లు ఈ పాటికే తీయించేసుకోవాలని చెప్పి డైరెక్ట్గా ప్రముఖ సువర్ణవర్తక సంఘం నాయకులు కోరమదాస్ ప్రభాకర్ గారు స్టేజ్ మీద చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడు అన్నారు తల తీసేస్తానని? కోరమదాస్ ప్రభాకర్ గారు అన్ని అవాస్తవాలండి. ఆయన కొంతమంది తయారు చేసుకున్నారండి, ఒక 10 మంది ఇంచుమించుగా. వర్తకులు చాలా మంచివాళ్ళు సార్. ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా కాంట్రవర్సీ చేయడానికి ప్రయత్నం చేయరండి. ఎందుకు అని అడిగితే మాది సున్నితమైన వ్యాపారం అండి, పైకి గాంభీర్యంగా కనబడుతుందండి. ఎవరు వ్యాపారాలు చేసుకుంటే ఎవరు కూడా ఎవరు ఇట్లా తలదోచరండి. ఈ మధ్యన కోరమదాస్ ప్రభాకర్ వచ్చిన తర్వాత కులాన్ని రాజకీయాన్ని రెండూ ఆపాదిస్తున్నాడండి వ్యాపారానికి. అది వర్తకులకి మంచిది కాదండి. వర్తకులు ముందు చాలా ఇబ్బంది పడతారండి. ఇదే కంటిన్యూ చేస్తే ఈ ప్రభాకర్ అన్నవాడు ఎంతమందిని వేసుకొని ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు ఇలాగే నడిపేస్తే రేపు నేను లీగల్గా వెళ్ళే వాటికి చాలా ఇబ్బంది పడతాడండి. ఎందుకంటే సార్ గతంలో మీరు అంటే చాలా కాలం చేస్తున్నారు, మీ అన్నయ్య గారు చేశారు, అన్ని మీ కుటుంబం 5 దశాబ్దాల నుంచి మేము ఉన్నాం సార్. 5 దశాబ్దాల నుంచి మార్కెట్లో ఉన్నారు. మార్కెట్లో ఒక ఇది ఉంది. అలాంటప్పుడు అంటే ఎంతోమంది నేతలను చూస్తుంటారు సార్. ఎవరైనా మీ విషయాల్లో రాజకీయంగా జోక్యం చేసుకోవడం, లేకపోతే పలానా కమిటీ ఉండాలి అని నిర్దేశించడం, ఇట్లాంటివి జరిగేవా? గతంలో చాలా చాలా పెద్ద లీడర్స్ రాజమండ్రిలో ఉండేవారు, వాళ్ళతో మీ అనుభవాలు ఏంటి సార్? పెద్దలు ఏసీవీ రెడ్డి గారు అండి. ఏసీవీ రెడ్డి గారు మా వీధిలోనే, మా పక్క వీధిలోనే మేము వాళ్ళు కలిసి నివసించేవాళ్ళం అండి. మా తల్లిదండ్రులతోటి వాళ్ళకున్న అనుబంధాలు చాలా మంచిగా అండి. ఒక అన్న తమ్ముళ్ళలాగా మా నాన్నగారు వెళ్తే మేము చిన్నాన్న బాబాయ్ అన్నట్టు తిరిగేవాళ్ళం అండి. ఆ రోజు నుంచి జక్కబూడి రామ్మోహన్ గారు కానివ్వండి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానివ్వండి, బుచ్చి చౌదరి గారు కానివ్వండి, గన్నికృష్ణ గారు కానివ్వండి, ఇటువంటి చాలామంది నాయకులు ఏ రోజు కూడా సువర్ణవర్తక సంఘం వైపు కన్నెత్తి చూసేవారు కదా సార్. ఏదైనా ఉంటే మా పెద్దలు ఒక 5 కూర్చొని ఒక బాడీకి తయారయ్యి, రైట్ సీనుగడు మంచి యువకుడు బాగున్నాడు రా, వీడిని మనం చేద్దాం, వీడైతే సాధిస్తాడు అని అనుకుంటే వాళ్ళని నిర్ణయించేవారండి. అలా చేసుకుంటూ ఎదురుకెళ్ళేవారు. కానివ్వండి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా దీంట్లో తలపెట్టింది లేదండి, చేయి పెట్టింది లేదండి. ఎప్పుడు వర్తకులు చూసుకుంటారు. సువర్ణవర్తక సంఘం అంటే ఐక్యతకి సువర్ణ సంఘం ఒక మంచి బ్రాండ్ అండి మాది. ఎందుకంటే మా మాకు 3 తరాల నుంచి మేము చూస్తున్నాం సార్. మా పెద్దన్న గారు, మా అన్నయ్య గారు, నేను. అంటే ఈ తలాలు తీసేస్తానన్నది వాస్తవం కాదా? వాస్తవాలు కాదండి. ఒకరోజు మొన్న ఈ మధ్యన ఈ పరిస్థితులు ఏర్పడిన తర్వాత
నేను ప్రెసిడెంట్, నేను పలానా ఇది ఇవన్నీ చెప్పుకోవడం మొదలెట్టిన తర్వాత నేను ఒకరోజు 7:30 సమయంలో నేను నల్లమసందు డౌన్ దిగుతుంటే అక్కడ 15 మంది కూరదాస్ ప్రభాకర్ కొంతమంది 15 మందితో అక్కడ నుంచొని ఉన్నాడండి. నేను వెళ్ళి అడగడం జరిగిందండి, మీరు ఏం చేస్తున్నారంటే చందాలు వసూలు చేస్తున్నారు అన్నాడు. మీ చట్టబద్ధత ఏది అని అడిగానండి. చట్టబద్ధత ఆ చట్టబద్ధత చూపిస్తాను, నేను నీకు చూపిస్తాను అన్నాడు. నాకు చూపించడం కాదు, చూపించు ఇప్పుడు అన్నాను. ఏదైనా మనం ఒక కార్యక్రమం చేసే ముందు ఎవరైనా అడుగుతారు కదా, మీ సంఘానికి మీ చట్టబద్ధత ఏదని అడుగుతారు. ఇప్పుడు నన్ను అడిగితే నా చట్టబద్ధత నేను చూపిస్తానండి, ఇక పలానా దాంట్లో నేను రిజిస్టర్ అయ్యి ఉన్నాను, నా బాడీ ఇదని నేను చూపిస్తాను. ఏమీ మాట్లాడకుండా అక్కడ వచ్చిన వాళ్ళందరూ నాకు సుపరిచిత లేదు, నా మీద ఎవరు కూడా వ్యక్తిగత ద్వేషాలతో ఏమీ పెద్దగా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈ కలెక్షన్ దేనికి చెప్తారని అడిగాను నేను. ఎందుకంటే సమాధానం చెప్పలేదు సార్ నాకు. సమాధానం చెప్పకుండా నువ్వు నన్ను చంపేస్తావా, కొట్టేస్తావా, కొట్టే అంటున్నాడు. కొట్టే అంటే వివాదం పెట్టుకున్నారు. వివాదానికి ముందు తెరలేపింది ఆయన అన్నాడు. కావాలితే మీరు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. దీన్ని ఎలా సెలెక్ట్ చేశారంటే అండి, వీడు తలలు నరికేస్తా అన్నాడు, చంపేస్తానంటున్నాడు, అయ్యని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక యూనిట్గా ప్రభాకర్ ఇంట్లో మీటింగ్ వేసుకొని ఇక్కడ కొంతమంది వ్యక్తులు తీసుకొని డైరెక్ట్గా వాసు గారి దగ్గరికి వెళ్ళటం, అక్కడ కలడం, అక్కడి నుంచి నా మీద కొంతమంది జనాన్ని తీసుకురండి. 300 షాపులు 350 షాపులు ఉన్నాయండి. అక్కడికి వెళ్ళింది 70-80 మంది ఉంటారండి. కౌంట్ చేత కూడా అర్థం అవుతుందండి, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. 300 మందితో మేము ప్రదర్శనకి వెళ్ళిపోయామంటారండి. ప్రదర్శనకి వెళ్ళిన వీడియో కూడా ఉంది నా దగ్గర. 70-80 మంది ఉంటారండి. అందులో సగం మందికి అసలు ఏం జరిగిందో తెలియదండి, కొట్లు ఎందుకు కట్టారో అది తెలియదండి. కొంతమంది వ్యక్తులు దాడి చేశారని చెప్పాడండి. కడియాల శ్రీనివాసరావు క్వశ్చన్ చేశాడని చెప్పలేదండి. అక్కడ మీరు గుర్తించుకోవాలండి, వర్తకులు కూడా గుర్తించుకోవాలి. నా మనవి, నేను ఎప్పుడు ఏ రోజు మీకు ఎప్పుడు తప్పు చేయలే. అన్నయ్య అని వస్తే నేను ఏ రోజైనా సరే మీ అందరికీ తోడుగా నిలిచాను. విజయవాడ అంటే విజయవాడ, హైదరాబాద్ అంటే హైదరాబాద్, ఎక్కడికి ఎత్తుకుపోతున్నా నేను అడ్డపడి పోలీసులకి మీ సమస్యలు తేల్చడం. నేను చాలామంది నా దగ్గరకు వచ్చారు సార్, వచ్చి ఈరోజు మేము ఏమి చేయలేకపోతున్నాం, నీకు ప్రభుత్వాలు అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, సేల్ ట్యాక్స్ అంటున్నాడు, ఐటీ అంటున్నాడు, మిమ్మల్ని వ్యాపారాలు చేయనివ్వమంటున్నారని చెప్పి హోల్సేలర్స్ చాలామంది వచ్చి నా దగ్గర బాధపడటం జరిగిందండి. సో వాసు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసు గారు అలాంటి అభయం ఇచ్చాడు. ఆయన ఏం అభయం ఇచ్చారో తెలియదు, కానీ నా మీద కేసు మాత్రం పెట్టమన్నారని తెలిసిందండి నాకు. అంటే ఎఫ్ఐఆర్ వేశారు సార్ నాకు. మీరు వైసీపీలో చురుగ్గా ఉండడం, నేను భర్త గారితో చురుగ్గా ఉంటానని, దానివల్లే ఈ సమస్య వచ్చిందని నా అనుమానం అండి. ఎందుకంటే నేను ఏ రోజు కూడా వాసు గారితో కానీ వాళ్ళ తండ్రి అప్పారావు గారితో కానీ మాట అనుకోవడం కానీ ఏ విధమైన తప్పులు జరగలేదండి. మేము వరుసలు కూడా పెట్టి పిలుచుకుంటే వాళ్ళం చాలా గౌరవంగా ఉండేవాళ్ళు అండి. మా పెద్దలకు కూడా వాళ్ళ పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి సార్. ఏ రోజు మేము ఎవరికి ఎగ్నెస్ట్ కాదండి, మాకు వర్తకం తప్ప ఏమీ తెలియదు కూడానండి. మీరు వైసీపీ అని టార్గెట్ చేస్తే అనుకుందాం, మరి ఇప్పుడు కొత్తగా బాడీ ప్రకటించుకున్న వాళ్ళు చాలా మంది వైసీపీ ఉన్నారు, మరి వాళ్ళని కూడా ఆ కోణంలో చూడాలి కదా. ఈవేళ ఇదే అడబహారి భర్తరాంతో కలిసి పని చేస్తూ వాళ్ళకి అండర్ కరెంట్లో పనిచేసాడని ఈవేళ నిరూపించుకున్నాడండి. ఈవేళ ముసుగు తీసాడు, ముసుగు తీసేసి కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నటువంటి బాడీలో ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయించుకున్నాడు. కానీ అది చల్లదండి. రేపు పొద్దున్న నేను లీగల్గా తీసుకొని పరిణామాలు అన్నట్లుగా వాళ్ళు బాధ్యులు అవుతారండి. మీరు కోర్టుకి ఏ ప్రాతిపదిక మీద వెళ్ళారు, అసలు ఏంటి మీ ప్లీ? నా యొక్క ఉద్దేశం ఒకటే సార్, నేను నెగ్గిన తర్వాత, జనాదరణతో నెగ్గిన తర్వాత, వర్తకుల అభిమానంతో నన్ను నెగ్గించుకున్న తర్వాత నేను రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది సార్. ఈ బాడీని రిజిస్టర్ చేయించుకున్న తర్వాత కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను సార్. నేను దాన్ని చంపేయలేదు సార్. సోదోత్సవ సంఘానికి ఒక గౌరవం తీసుకొచ్చిన వ్యక్తినండి నేను. ఇప్పుడు ఇంతమంది మీరు రిజిస్టర్ చేశారు, కరెక్టే, రిజిస్టర్ చేశారు. బయలా ఏ విధంగా ఉంది, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరగాలి, ఎందుకు జరగడం లేదు సరిగ్గా? ప్రతి 2 సంవత్సరాలకి నేను బాడీ వేసుకుంటున్నాను సార్. నేనైతే నా క్రమం తప్పట్లా. ఎన్నికలు జరుపుతున్నారా? నేను సదాగా జరిపి నేను వేసుకుంటున్నాను సార్. నా బాడీ నేను
వేసుకోవడం జరుగుతుంది. అంటే గైడ్ లైన్స్ ప్రకారం నేను దాన్ని తూచే తప్పకుండా దాంట్లో ఏవైతే నిబంధనలు పెట్టాం ఆ నిబంధనలకి కరెక్ట్గానే వెళ్తున్నాను సార్. నేను దానికైతే ఎగనిస్ట్గా ఏమేమి వెళ్ళట్లేదండి. కావాలంటే బయలాలు వస్తాయి, అన్నీ చూసుకోవచ్చండి. రేపొద్దున తీసుకొని నేను నిర్ణయాలకి చాలా ఇబ్బంది పడతారండి. వర్తకుల్ని నేను చెప్పేది ఒకటే సార్, వర్తకుల్ని మోసపోవద్దని చెప్తున్నాను సార్, భయపడొద్దని చెప్తున్నాను సార్. మీరే భయపెడుతున్నారు, మీరే బెదిరిస్తున్నారు, మీరు చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తారు అనే ఈ 5-6 చెప్తారు సార్. వర్తకులు ఎవ్వరూ కూడా మనోభావాలు దెబ్బతీసి ప్రచారం అదే ప్రచారం చేసుకుంటూ వర్తకుల్ని మేము ఖండిస్తున్నాం సార్. పేపర్ ప్రకటనలు ఇస్తున్నాను, కోర్టుకి వెళ్ళాను, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆర్డీఓకి ఇచ్చాను, ఎస్పీకి ఇచ్చుకున్నాను. నేను కంప్లైంట్ కట్టమని కూడా 1 టౌన్ పోలీస్ వారికి కూడా ఇచ్చాను. ఇప్పుడు కంప్లైంట్ విషయం వస్తే ఫస్ట్ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, నేను తీసుకుని కంప్లైంట్ ఇచ్చాను సార్. దాని మీద కేసు కట్టారా? వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టారని తెలుసు. యాక్చువల్గా నా మీద ఎఫ్ఐఆర్ వేశారు సార్. నా మీద వాళ్ళ మీద వేయమని అడిగితే దానికి ఇంకా సమాధానం రాలేదు సార్. నేను త్రూ కోర్టు నేను తేల్చుకుంటాను సార్. నేను తేల్చుకుంటాను. ఎవరిని కూడా ఈ సాంఘిక వ్యవహారాలు ఇటువంటి చేసిన వాళ్ళు ఎవరిని కూడా మేము వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవండి. ఈరోజు కూడా మా అన్నయ్య గారు అంటే కడియాల వరబాబు గారు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నడుపుతున్నారండి. అంటే ఎవరిని వదిలిపెట్టబోవడం అంటే రౌడీజం చేస్తారు? రౌడీజం కాదు సార్, న్యాయం అన్యాయం అని 2 ఉంటాయి కదా సార్. నేను న్యాయపోరాటం చేస్తాను సార్. రౌడీజం ఇందులో ఎవరు చేస్తారు? అసలు రౌడీజం ఎవరు చేస్తారని ఇప్పుడు వచ్చి నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు వాళ్ళు బెదిరిస్తున్నారు, నన్ను బెదిరిస్తూ మాకు ఒక ట్రేడ్ మార్క్ కింద రౌడీ అని పెట్టేస్తే సరిపోద్దని ఈ కోరదాస్ అండ్ ట్రూప్ మా మీద ప్లాన్ చేశారని మేము ఈ వేళ వరకు నాకు వచ్చి చెప్పి వాళ్ళందరూ కూడా అన్నయ్య గారు మీ మీద ఇలా చెప్తున్నారు, అసలు అక్కడ జరిగిన విషయాలు కూడా మాకు తెలియవండి. పేపరు ఏదో కొట్టుకొట్టుకు తిప్పారటండి. కొంతమంది వ్యక్తులు దాడి చేశారన్నారటండి. కడియాల శ్రీనివాస్ దాడి చేస్తే కడియాల శ్రీనివాస్ అని రాయాలి కదా సార్. మీరు ఒకవేళ ఏదైనా మీరు 10 మందికి చెప్పదలుచుకుంటే అతని దగ్గర ఉన్న వ్యాపారస్తుడు కూడా ఎవడో ఉన్నాడు, వాడు మా మీద దాడి చేశారని చెప్పలేదు సార్. ఇక్కడేమో ఒక రకంగా రాశారండి, అక్కడికి వెళ్ళి కడియాల శ్రీనివాసు ఇలాగ కిరణ్ అనే వ్యక్తి ఇద్దరు కలిపి దాడి చేశారని చెప్పారు. దాడి చేశారని చెప్తే ఆయన మరి సీఏ గారు ఎలా స్పందించారో తెలియదు కానండి, ఆయన ఆగితే అక్కడి నుంచి మళ్ళీ ఆయనకి ఒత్తిళ్ళు పెరిగినాయి అని మా దృష్టికి వచ్చిందండి. ఆ దృష్టికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మాకు ఎఫ్ఐఆర్ వేసేయడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ వేశారు. నేను న్యాయపరంగా ఇప్పుడు వెళ్ళి స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చాను సార్. ఓకే. ఈ 67 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక్క కేసు చూపించమనండి. మేము రౌడీలు అయితే, మేము తలలు తీసేవాళ్ళు అయితే ఒక్క కేసు, ఒక్క చిన్న పెట్టి కేసు తీయమనండి. వాళ్ళందరికీ తెలుసు కదండి, వేళ ఆర్టీ యాక్ట్లో అన్నీ వస్తాయి. నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? నేను ఎప్పుడైనా రౌడీజం చేశానా? వర్తలకు న్యాయం చేసుకుంటూ వెళ్తూ మా కుటుంబం ఈ బ్రాండు కడియాల బ్రాండు ఎవడు చిన్న వర్తకుడి దగ్గర నుంచి పెద్దవాడి దగ్గరికి వెళ్ళినా సరే మమ్మల్ని మెచ్చుకుంటారు. అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తే పని అవుతుంది అనుకుంటారు. మమ్మల్ని ఆశ్రయిస్తున్నారని వీళ్ళకి ఆ యొక్క చరిష్మా లేక వీళ్ళు చేసే వ్యవహారాలని మేము గుర్తిస్తున్నాం. చాలా వరకు కలెక్షన్లు చేశారట అండి. దేనికోసం కలెక్షన్? ఈ కలెక్షన్లు దేనికేసారో చెప్పట్లేదు. సభ్యత్వాలు అంటారట, ఎవరెవరికో పెనాల్టీలు అంటున్నారట. ఈ యొక్క ప్రభుత్వాలు చూపిస్తూ ఇదే పద్ధతి కొనసాగుతున్నారండి. మేము కోరుకునేది ఏంటంటే వర్తకులు సౌకర్యంగా ఉండాలి, వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. వాళ్ళకి ఎప్పుడు ఏ పని వచ్చినా చేయడానికి నా రిజిస్టర్డ్ బాడీ నుంచి నేను సిద్ధంగా ఉంటానండి. మాకు తోడుగా మా బ్రదర్ ఉంటారండి, ఆయన కూడా రాష్ట్ర స్థాయిలో ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళ లీగాలిటీని కోర్టులో క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందా? అసలు ఏమైనా ఉన్నాయా? అందరూ నలుగురు అనుకుని ఏదో చేసుకోవడం, నలుగురు అనుకుని చేసుకోవడం తప్పండి. వాళ్ళకి ఏ లీగాలిటీ లేదు సార్. వాళ్ళకి లేదు, లీగాలిటీగా లేదు, చట్టబద్ధత అన్నది సమస్య లేదు సార్. శ్రీ సువర్ణవర్తక సంఘానికి ఇన్ని సంవత్సరాల్లో నేను నెగ్గిన తర్వాత దానికి ఒక రిజిస్ట్రేషన్ అంటే పట్టుకొచ్చాను సార్. దాన్ని అనామకంగా ఉంచకూడదు. మన పూర్వీకులందరూ కలిపి మనం చేసుకున్నది. మేము దాదాపు 50 ఏళ్ళ నుంచి సభ్యత్వాలు కట్టుకుంటూ దానికి సందాలు కట్టుకుంటూ దానికి ఏం కావాల్సి వచ్చినా మేము కూడా సహాయ సహకారాలు చేసుకుంటూ మా పెద్దనాన్నగారు ఒక స్టేర్కి డోనర్గా ఉంటూ కూడా దాన్ని ఒక ఫ్లోర్ అంతా కూడా ఆయన పేరు మీద శ్రీ కడియాల వెంకటేశ్వర కళ్యాణ వేదికలు ఉంటుంది. మా కుటుంబం నుంచి కూడా మేము దానికి సహాయ సహకారాలు చేసుకుంటూ
పని చేస్తూ దాన్ని కాపాడుకుంటూ వస్తుంది సార్ మేము. ఇప్పుడు అదే సువర్ణవర్తక సంఘం బిల్డింగ్ ఇప్పుడు ఎవరికి చెందుతుంది ఈ రెండు సంఘాల్లో అంటే ఎవరికి చెందుతుంది? నాకే చెందుతుందని నేను చెప్తానండి. మరి అదే సంఘంలో వాళ్ళు మీ మీదే మీకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టడాన్ని ఎలా చూడాలి? ఇది రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని మీరు ఎలా అనుమతించారు మీ భవనం అయినప్పుడు? మా భవనం అయినప్పుడు వీళ్ళందరినీ చుట్టూ పోలీసు సార్, ఎమ్మెల్యే గారు తండ్రి గారు స్టేజ్ మీద ఉన్నారు. మేము వెళ్తే మళ్ళీ ఇప్పుడు కొత్త ఎఫ్ఐఆర్లు తయారు చేస్తారండి మా మీద, కొత్త యాక్ట్లు. ఇప్పుడు తల నరికేస్తాం, చంపేస్తాం అన్నాను, ఆ యాక్ట్లు ఏం తీసుకొస్తారేమండి అక్కడికి వెళ్తే. సో అంటే గొడవ పడడం కూడా మీకు ఇష్టం లేదు? నాకు అస్సలు ఇష్టం లేకే నేను న్యాయస్థానాన్ని నమ్ముకున్నాను సార్. న్యాయం ఏదైనా జరగాలంటే ఫైనల్గా న్యాయమే నెగ్గుతుంది సార్. మేము న్యాయానికే కట్టుబడి ఉన్నాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అంటే మార్కెట్లో ఈ సువర్ణవర్తక సంఘం ఇలా రెండుగా చీలిపోవడం, లేకపోతే ఈ గొడవలు రోడ్డు ఎక్కడం, గతంలో కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నా పెద్దలు చేల్చుకునేవారు, మీరు కూర్చొని ఇంత ఇట్లా ఉండడాన్ని వర్తక లోకానికి తీవ్రమైన నష్టం కలిగించే చర్య కదా, దీనికి పరిష్కారం లేదా? దీన్ని పరిష్కారం చేయాలంటే పెద్దలందరూ కూడా కూర్చోవాలి సార్. దీని మీద పెద్దలు కూర్చొని ఏంటి మంచి ఏంటి చెడని నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఈరోజు పొద్దున్న ఇది వర్తకులు చాలా ఇబ్బంది పడతారు సార్. అసలు పెద్దలు కూర్చోాలంటే ఎలాంటి పెద్దలు? రాజకీయ పెద్దలు కదండి, సంఘ పెద్దలే కూర్చోాలండి. రాజకీయం అన్నదాన్ని దీన్ని ఆపాదించకూడదు సార్. రాజకీయం కులం దీనికి ఆపాదించకూడదు సార్. వయా మీడియాగా మంచి వాళ్ళు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు కూర్చుంటే ఎవరు చెప్తే వీళ్ళిద్దరూ వింటారన్న దాని మీద కూర్చొని దీన్ని వ్యవహారం నడిపించాలండి. దీనివల్ల వర్తకులు మాత్రం నష్టపోతారు సార్. అంటే ఇప్పటికే రాజమండ్రి అనే కాదు, ఎంటైర్ కంట్రీ అంతా కూడా ఒక బ్రాండెడ్ షోరూమ్స్ ఎఫెక్ట్, లేకపోతే స్వర్ణకారుల విషయంలో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ విషయంలో కూడా టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పులు ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అటు వర్తకులు, ఇటు ఈ సువర్ణ సంబంధిత పనుల మీద ఆధారపడిన కార్మిక లోకం కూడా చాలా సఫర్ అవుతున్నారు సార్. ఇలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా తగల పడడం, రోజు ఏదో ఒక ఇష్యూ మీద మాకు బాధాకరం నష్టం చేయకూడదు కాదండి, మాకు బాధాకరం అండి ఇది ఈ విషయం. ఎందుకంటే వర్తకులు దాదాపుగా 300 షాపులు ఉంటే చాలామంది బాధలు పడుతున్నారు సార్. ఒక 10-15 కొట్లు తప్పండి వ్యాపారాలు లేవు సార్. చాలా ఇబ్బందులు. సెకండ్ బొమ్మే అన్నదల్లా మొత్తం పాడైపోయింది సార్. వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్నప్పుడు గొడవలు పడతాం అనేది చాలా మూర్ఖత్వం అండి. మేము గొడవ పడలేదండి. నేను ప్రశ్నించినందుకు నా మీద కేసులు, నన్ను రౌడీజం. నేనేం ప్రశ్నించానంటే నేను ఎవరిని ఇలా కూడా చేయి వేసుకొని దొయ్యలేదు సార్ ఎవరిని. నేను చాలా గౌరవంగా అడిగా, మనం రోడ్డు ఎక్కితే బాగోదని కూడా చెప్పాను. వ్యాపారస్తులు ఆల్రెడీ పాడైపోయినారండి. ఈవేళ మమ్మల్ని నమ్ముకున్న స్వర్ణకారులు కూడా సార్ పనులు లేవండి. బెంగాలీ వర్కర్స్ వచ్చారండి మధ్యలో. ఉన్నవాళ్ళు కూడా స్వర్ణకారులకి నిజంగా ఈవేళ ప్రభుత్వం చాలా చేయూత ఇవ్వాలి సార్ స్వర్ణకారులకి. ఎందుకంటే ఈరోజు డైలీ కూలి కూడా 1000 రూపాయలు తీసుకుంటున్నట్టు మనకి నాలెడ్జ్ ఉంది. ఈవేళ 1000 రూపాయలు కూడా రాకుండా కూడా చాలామంది ఇళ్ళకి వెళ్తున్నారు సార్ స్వర్ణకారులు. బెంగాలీలు వచ్చేసారు సార్. ఈ మధ్యన ఏం జరుగుతున్నాయంటే మినిమం కేజీ 1/2 కేజీ పట్టుకొని పారిపోతున్నారు సార్. పారిపోయి వర్తకుడు నాశనం అయిపోతాడు సార్. మధ్యలో ఉండి పని బెత్తాయించుకొని 100 రూపాయలు అయితే తిందాము అన్నవాడు లక్షలు పెట్టి మళ్ళీ అవతల సమాధానం చెప్పవలసిన దుస్థితి ఏర్పడిపోయింది సార్. ఈ బెంగాలీ వర్కర్స్ కూడా సపోర్ట్ చేసుకుంటూ స్వర్ణకారులు కూడా పాటు చేస్తారండి కొంతమంది ఇందులో ఉన్న పెద్దలు. అది కూడా చాలా దారుణం అండి. మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో గొడవ పడడం అన్నది చాలా బాధాకరం అండి. మేమైతే గొడవ పడడం కాదండి, న్యాయ పోరాటం చేస్తున్నాం. గొడవ అయితే మేము అక్కడ రావాలి సార్. మేము చంపేసే వాళ్ళం అయితే మేము ఎక్కడ రావాలి సార్? రోడ్డు ఎక్కాలి, సత్రంలోకి రావాలి, మా కళ్యాణ మండపంలో రావాలి. ఏమీ చేయకుండా పెద్దలు ఏం చెప్పారు, పోలీసు వారు ఏం చెప్పారు, న్యాయస్థానం ఏం చెప్పిందో దానికి కట్టుబడి ఉండి మేము పనిచేస్తున్నాం సార్. మేమైతే గొడవపడే విధానం కాదు, మాకు అసలు గొడవ పెడతానికి ఇష్టం లేదు సార్. అలా చేస్తేనే వాళ్ళకి మన కూడా నడుస్తుందండి. ఎప్పుడైతే మనల్ని బ్యాట్గా చూపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారని ఒక ఆశ అండి. ఈ రోజుకి కూడా నా దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి పని చేయించుకొని వెళ్తారు సార్. పోలీసు వారికి తెలుసు కడియాల అంటే ఏంటి అని. ఎంత ధర్మంగా వర్తకుడు కానీ
మేము అటు తీసుకునే ఎవరైతే బంగారం పోగొట్టుకున్నారో వాళ్ళకి కానీ ధర్మం చేస్తామని మా దగ్గర ఎంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి మా పెద్దనాన్న దగ్గర నుంచి మా అన్నయ్య దగ్గర నుంచి నా దగ్గర వరకు కూడా కంటిన్యూగా మేము రన్ చేస్తాం సార్. నెక్స్ట్ జనరేషన్ మాకు వచ్చేవాళ్ళు కూడా ఇందులో ఎవరు లేరు సార్. మా పిల్లలు అందరూ కూడా చదువులు వ్యవహారాలు వీటిలోకి వెళ్ళిపోయారు. అంటే ఇంత ఆధిపత్య పోరు ఎందువల్ల అసలు పుట్టింది? అసలు ఆధిపత్య పోరు అంటే ఈవెన్ మా బ్రాండ్ ఏమనుకుంటున్నాను, ఈ కడియాల బ్రాండ్ ఉండకూడదు, ఉండకుండా ఉంటే మనం చేసుకోవచ్చు. పోనీ అలా వచ్చి చెప్పినా పర్లేదు కదండి మాకు. ఇంకా మీ బ్రాండ్ మేము తట్టుకోలేకపోతున్నాం, ఎవడో మా దగ్గర రావట్లేదు, మేము వెళ్ళి మేము అన్ని సెటిల్మెంట్లు చేసుకుంటాం, వసూళ్ళు చేసుకుంటాం అని చెప్పేస్తే బాగుంటుంది. అదే సంఘ సభ్యులకి అందరికీ చెప్పేస్తాం. దొండపాటి శంకర్రావు గారు ప్రోద్బలంతోనే మిమ్మల్ని ఆనాడు అధ్యక్షుడిగా అంగీకరించడం జరిగింది అనేది చర్చ జరిగింది ఆ రోజు. శంకర్రావు గారు ఎటువైపు ఉన్నారు అంటే ఏం చెప్తారు? శంకర్రావు గారు ఈ మధ్యకాలంలో ఆయన హెల్త్ బాగాలేదండి, పెద్ద ఆయన. ఆ రోజుల్లో నాతో ఉండటం వాస్తవం అండి. దొండపాటి శంకర్రావు గారు నాతో ఉండటం వాస్తవం అండి. మంచి వ్యక్తిరా, సీనుగాడు మంచి కుర్రాడు, బాగున్నాడు రా, వీడైతే నిలబడతాడు, న్యాయం చేస్తాడు, ఈయన చేద్దాంరా అని కూడా ఆయన కూడా నన్ను సహకరించడం వాస్తవం అండి. ఎంకరేజ్ చేశారు. వాస్తవం. కొంతమంది జీర్ణించుకున్నారు, కొంతమంది జీర్ణించుకోలేకపోయారు. తర్వాత ఇదే పురస్కరించుకొని నాకు ఎలక్షన్ కూడా తీసుకొచ్చారండి. నన్ను సంవత్సరంలోనే నన్ను ఉంచకూడదని తీసుకున్నారు. ఓకే, నా వర్క్, నా వ్యవహారం, నా వ్యవహార శైలి, వీడు దేంట్లో తగ్గడు, అన్నిట్లో నిలబడి ఉంటాడు, చేస్తాడు అనుకున్నారు. ఇమ్మీడియట్గా క్లాసులు తెచ్చేశారు. ఇమ్మీడియట్గా నాకు ఎలక్షన్ డిక్లేర్ చేయించారు. ఆయనకి మీకు గ్యాప్ తెచ్చారా? అందరికీ గ్యాప్ తెచ్చారండి. ఓకే, అందరికీ గ్యాప్ తెచ్చారు. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతున్నారు సార్. ఈ గ్యాప్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఇదే వ్యక్తులండి. ఇప్పుడు ఎవరైతే మా మీదకి ఫైటింగ్ దిగుతున్నారో వీళ్ళందరూ కూడా కుట్ర జరిగింది సార్. కాన్స్పిరసీ అండి ఇది. ఈ కాన్స్పిరసీలో పైకి కనబడేది వీళ్ళు, ఇంకా దీని వెనకాల ఎవరు, తెర వెనకాల ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మేము గ్రహిస్తామండి. న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడానికి నేను, మా అన్నయ్య గారు కానీ, నా వర్తకులు, నాకు సహకరించే పెద్దలు, మాకున్న గౌరవం ఏంటంటే స్వర్ణవర్తక సంఘంతో పాటు మా బ్రదర్ ఉన్నప్పటి నుంచి స్వర్ణకారులు, వెండి పట్టి, వెండి ఫ్యాక్టరీలో కానీ వీళ్ళందరూ మాతోటే ప్రయాణం చేస్తారు సార్. స్టిల్ ఈరోజు కూడా మా అన్నయ్య గారు వాళ్ళకి ఏదొచ్చినా సరే ఆయన కార్యక్రమాలు ఆయన చేస్తూ వాళ్ళకి అండగా నిలబడుతూ, మాకేదొచ్చినా వాళ్ళు అండగా నిలబడుతూ మేము ముందుకు వెళ్తున్నామండి. కానీ ఎంత మాకు ఇప్పుడు అర్థం కానిది ఏంటంటే ఎంత కాన్స్పిరసీ చేసి ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మాకు అదే ప్రశ్న అండి, వర్తకులు కూడా అదే ప్రశ్న. ఇప్పుడు మనం ఏమనుకున్నారంటే భోజనాలు జరగబోతుంది రాజమండ్రి సోలత సంఘం భోజనాలు చేస్తూ అనుకుంటున్నారటండి. ఎందుకు కడియాల శ్రీను మీటింగ్ అని చెప్పేస్తే బాగుంది కదా, వర్తక సంఘం అని పేరు పెట్టుకోవడం, వార్షికోత్సవం అని పేరు పెట్టుకోవడం, ఆళ్ళు జపం చేశారని వర్తకులు మనోభావాలండి. ఈవేళ మీరు భయపెడుతున్నారు కాబట్టి బయట చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళందరూ అదే బాధ అండి. అందరికీ అదే బాధ ఉందండి లోన. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఇంత పగ దేన్ని పెంచుకున్నారు. మేము ఏ రోజు వాళ్ళ మీద ఎప్పుడు ఏ రోజు తప్పుడుగా చేయలేదండి. కేవలం ఒక 10 మందే మీకు వ్యతిరేకం? 100% సార్. ఆ 10 మందే దీని అంతటికీ కారణం మీ ఆరోపణ? నా ఆరోపణ సార్. వర్తకులంతా నాయపై నిలబడతారండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, మనం వ్యాపారస్తుడిని భయపడితే వాడు న్యూట్రల్గానే ఉండిపోతాడు, వాడు స్వేచ్ఛ ఉండదండి. 2015లో ఇలాగే చేసి నన్ను నెగ్గించారండి. నేను నెగ్గా, ఇదే రౌడీ, ఇదే గోండాలు, మరి తలలు తీసేస్తున్నాం కదా సార్, తలలు తీసేస్తున్నాం కాబట్టి మరి నన్ను నెగ్గించుకున్నారండి. అంతే కదా సార్, నన్ను ఎందుకు నెగ్గిస్తారు సార్? ఈయన చేయగలడనే కదా. తల తీసేస్తారని నెగ్గించారంటారా? నేనైతే సార్ వర్తకుడు దేవుడితో సమానం అండి. ప్రజెంట్ పరిస్థితుల్లో వర్తకుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అండి. ఈ గొడవలు ఎవరికి శ్రేయస్కరం కాదు.
నా కోరిక రాజమండ్రి మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది, డౌన్ అయిపోయింది సార్. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి సార్, కీర్తిలాల్ డైమండ్స్ లాంటి వాళ్ళు రాజమండ్రిలో స్టే చేసేసారండి. స్టే చేసి సో మనం వాళ్ళని కొట్టలేము సార్. మనుగడ కష్టం సార్. ఈవేళ ఇది మా తండ్రి గారు ఉన్నప్పుడు కొన్న ఈ బిల్డింగ్ని వ్యాపారంగా కూర్చుంటున్నాం తప్పండి, అలవాటు అయిపోయి మాకు ఇంక వేరే తెలియదు సార్. మాకు వ్యాపారం తెలియదు, మేము రాజకీయాలు చెయ్యం, ఎవరికైనా కూర్చుంటాం, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మల్టీనేషనల్ కంపెనీస్ ఈ వ్యాపారంలో దిగాక చిన్న చిన్న వాళ్ళు ఇంకెక్కడ కనబడతారు? కనబడవు సార్. ఎందుకు చెప్పమంటారా, ఒక గ్రామం నుంచి చూపించండి అని కస్టమర్ ఇల్లు అడిగితే వాళ్ళ దగ్గర అరగ్రామం నుంచి చూపిస్తారు సార్. మేము పుస్తకాలు పెట్టుకొని ఈ మోడల్ చేస్తామండి, ఈ మోడల్ చేస్తామండి అని చెప్పుకొని బతిమాలుకొని కూర్చోపెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటామండి. దీనికి తోడు గవర్నమెంట్లు కూడా వాళ్ళకే సహకరిస్తున్నాయి, మొత్తం అంతా వాళ్ళకే సహకారం అండి. పెద్ద పెద్ద కంపెనీలు సార్. ఈవేళ మనం ఏమీ చేయలేని దుస్థితిలోకి వెళ్ళిపోయామండి. సోదర సంఘం వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి కీలక సమయంలో ఐక్యత అన్నది చాలా అవసరం అండి. నేను చేసిన తప్పే, ఆ 10 మంది ఏ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళు చేసింది తప్పే. నేను అంగీకరిస్తాను. ఈ గొడవలు రోడ్డుకి వెళ్ళకూడదని నేను న్యాయ పోరాటం చేస్తున్నానండి. కొట్టుల దగ్గరికి వెళ్ళి, ఏ షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. ఏ 10 మంది ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. నేను ఇక్కడ సభ వేసుకొని నన్ను అక్కడ రానివ్వచ్చండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు నేను ఇక్కడ రోడ్డు మీద వేసుకొని స్టే చేసుకొని నేను కూర్చొని నా బాడీని వేసుకొని నా అందమంది మైకుల్లో నేను మా ఓదర కొట్టగలను. నాకు వచ్చేవాళ్ళు ఎవరు సపోర్ట్లో ఉంటారో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వక్తలు, కానీ పనికిరావండి. వ్యాపారస్తుడికి న్యాయం జరిగేది కాదండి అది. మనం ఏదైనా చేయగలిగితే న్యాయం చేయాలి, లేనప్పుడు నా వల్ల అవ్వదు, మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయించుకోండి అని చెప్పాలి, లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించండి అని చెప్పాలి. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రోజులు కూడా ఉన్నాయండి మేము అందరికీ. దీని పరిష్కారం న్యాయస్థానమేనా, ఇంకా వేరే మార్గం ఉందంటారు? ఈ రోజు వరకు కనబడింది నాకు న్యాయస్థానమే పరిష్కారం కింద కనబడుతుంది. న్యాయస్థానంలో అంటే న్యాయం జరుగుతుంది కానీ చాలా ఆలస్యం అవుతుంది అన్నది. ఆలస్యం అయినా అండి నిజం నిప్పులాంటిదండి, పాతేద్దామంటే అవదండి. నిజం నిప్పండి, పట్టుకున్నా కాలుతుంది, అది బయటకు వచ్చినా కాలుతుంది. అలాగే ఈవేళ ఎవరైతే ఈ కాన్స్పిరసీస్ చేసి కుట్రలు పడి ఓ రౌడీ ముద్ర ఏదో వేసేసి మనం గెయిన్ అవుదామన్న ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తీవ్ర పరిణామాలు న్యాయస్థానంగా ఎదురవుతాయండి. చెలగటం ఆడుతున్నారు సార్, న్యాయస్థానంతో చెలగటం ఆడద్దండి. మీరు నన్ను రౌడీ అన్నంతలోనే అవదండి, అక్కడ న్యాయస్థానం నిరూపిస్తుంది ఇది మంచి చెడా, ఇది క్యారెక్టర్ ఏంటి. నా 60 సంవత్సరాల జీవితంలో మేము ఎంతమందిని పొడి చేసాం, ఎంతమంది తలలు తీస్తాం, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ వస్తాయి సార్. ఎందుకంటే బంగారు వ్యాపారం చేసుకున్నట్టు తలలు తీసేస్తానంటే ఫస్ట్ ఇదేనండి. క్యారెక్టర్ కూడా ఉండాలి కదా సార్. మా దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారంటే మా దగ్గర క్యారెక్టర్ ఉండబట్టే మా దగ్గర కూర్చుంటున్నారు. ఈవేళ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చండి, కానీ వ్యక్తిగతంగా పోకూడదు. సమస్యలు పరిష్కారం అవుతాయి, కానీ ఈ మాట జీవితాంతం ఉంటుంది. మాట వెనక్కి తీసుకోలేడు సార్. ఏంటి నేను చంపేస్తానంటాం ఏంటి, నేను దోసేయడం ఏంటి, కేసులు పెట్టేయడం ఏంటి, 100 జరుగుతూ ఉంటాయి సార్. బండి గుద్దుకొని తీసుకుంటున్నారు, కానీ మనల్ని డైరెక్ట్గా ఏదో క్రైమ్ ఉన్నట్టు మమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఎఫ్ఐఆర్లు వేయిస్తారు. ఏం చేయాలి మేము? దీని పరిణామాలు ఎలా ఉండబోతాయంటే న్యాయస్థానం తెలుస్తుంది సార్. న్యాయాన్ని కోరుతున్నాను సార్, నేను న్యాయంతో వెళ్తాను. నా లీగల్ అడ్వైజరు, నా అడ్వకేట్ కూడా మేడ శ్రీనివాస్ గారు అండి. సో అన్నీ ఆయన చూస్తున్నాడు. మీకు ఏదన్నా కొంచెం ఏమైనా అనుమానాలు, శ్రీనివాస్ ఏదైనా తప్పు చెప్పాడు ఏమైనా ఉంటే మీరు వెళ్ళి నా లీగల్ అడ్వైజర్ కూడా మీరు అడగచ్చు. సో ఫైనల్గా ఈ కార్యక్రమం ద్వారా మీరు వర్తకులందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? ఐక్యతగా ఉందామంటున్నాను, గొడవలు వద్దంటున్నాను, మనల్ని కుట్రలు చేసుకోవద్దంటున్నాను. మీరు అందరూ సహకారం చేయండి. నా రిజిస్టర్డ్ బాడీ ద్వారా మీకు అందరికీ అందుబాటులో ఉంటానని చెప్తాను. రిజిస్టర్ బాడీ అన్నది ఖచ్చితంగా ఉండాలి, లీగాలిటీ ఉండాలంటారు. నేను డెఫినెట్ అండి. అది ఈవేళ ప్రతి చిన్న లీగాలిటీ లేకుండా రన్ చేయకూడదు సార్. మనం రేపు పొద్దున్న చట్టబద్ధత వచ్చేటప్పటికి చట్టవిరుద్ధంగానే నడుస్తుందండి. ఇప్పుడు ఇది చట్టవిరుద్ధం ఏ రోజుకైనా సరే చాలా తప్పు జరుగుతుందండి. దానివల్ల ఎవరిది యాక్షన్ తీసుకున్నా మనం దానికి సమాధానం చెప్పలేమండి. ఎప్పుడైతే చట్టబద్ధత ఉందో ప్రతి ఒక్కరు మన మాట విని తీరుతారు సార్. ఆఫీసర్ అయినా చిన్న పెద్ద ఎవరైనా సరే. నేను ఈ సంఘానికి అయితే తల ఉంచుతాను సార్.
సంఘంకి తల వంచుతాను, వ్యక్తులకు వంచను. ఏ వ్యక్తి అయినా సరే ఆడు ఎంత పెద్దోడైనా సరే నేను తల వంచనండి. మీరు ఈ మాట చెప్తున్నారు, తల ఉంచరు అంటున్నారు, తల తీసేస్తారని అలా తల తీసేస్తారన్నవాడు అసలు ఈ వ్యాపారంలో ఉండడండి. వ్యవహారం వాళ్ళు ఎక్కడో రోడ్ల మీద కూర్చోడం, ఎక్కడో బార్లో మందు తాగుతాను, అలాంటి చోట ఉంటారు. ఈ వేళ వరకు ఏ వ్యసనాలు లేకుండా గౌరవంగా బతుకుతున్నాం, అదే గౌరవం నడుపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కడియాల శ్రీనివాస్ గారు. చాలా సుదీర్ఘంగా లోతుగా ఎన్నో దశాబ్దాల నుంచి జరుగుతున్న ఈ సువర్ణవర్తక సంఘంలో జరుగుతున్న అనేక పరిణామాలు చెప్పారు. బంగారం బొగ్గుమని రేటు పెరుగుతుందేమో లేదో కానీ రాజమండ్రి సువర్ణవర్తక సంఘంలో వ్యవహారాలన్నీ కూడా బొగ్గుమన్నాయి. అసలే వ్యాపారాలు లేక మల్టీనేషనల్ కంపెనీలు మార్కెట్లోకి రావడం వల్ల వర్తకులు, కార్మికులు, ఖాతాదారులు కూడా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో సెకండ్ బొంబాయిగా రాజమండ్రి ఒకప్పుడు బంగారు మార్కెట్లో కీర్తించబడింది. అలాంటి మార్కెట్ అతలాకుతలమైపోతున్న నేపథ్యంలో రాజమండ్రిలో ఈ పరిణామాలు మంచివి కాదు. దీనికి గతంలో చూసుకుంటే కనుక ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా వర్తక ప్రముఖులు అందరూ కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకునేవారు. చాలా రకాల వివాదాలు వచ్చాయి, జట్ల లేబర్ సమస్యలు వచ్చాయి, అన్నీ వచ్చాయండి. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా చేసుకునేవారు. అయితే రాజకీయ జోక్యం లేకుండా గతంలో పెద్దలు ఎలాంటి మార్గాన్ని అనుసరించారో మీరందరూ కూడా అలాగే కూర్చుని దీనికి ఒక కొలిక్కి తీసుకొచ్చి సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ఈస్ట్ న్యూస్ కూడా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ కడియాల శ్రీనివాస్ గారు. ఆల్ ది బెస్ట్. మీ ద్వారా నేను కోరుకునేదోటి, నా వర్తకులకి న్యాయం జరుగుతుందంటే నేను ఎంతకు తగ్గడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. నా వాయిస్ని మీ ద్వారా 10 మందికి తెలిసేలా చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ. నమస్తే.